హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నేర్పర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం మన ఛానల్లో నేర్చుకో అనే కొత్త సిరీస్ స్టార్ట్ చేసుకోబోతున్నాం. సో ఇందులో ఫస్ట్ క్లాస్ ఏంటంటే మనకి మల్టిప్లికేషన్ బై బేస్ మెథడ్. ఓకే, సో మీ అందరికీ మల్టిప్లికేషన్ తెలిసి ఉంటుంది, బేస్ మెథడ్ కూడా మీకు ఐడియా ఉండే ఉంటుంది. కానీ బేస్ మెథడ్ యూజ్ చేసుకొని మల్టిప్లికేషన్ ఎలా చేయాలో ఈరోజు చూద్దాం. సో ఫస్ట్ అయితే ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇది అర్థం కావడానికి ఒక ఎగ్జాంపుల్తోని స్టార్ట్ చేద్దాం. 13 into 18 ఉంది అనుకుందాం. ఓకే, సో 13 into 18 దీని మల్టిప్లికేషన్ జనరల్గా మనం ఏం చేస్తాం, 13 10 times 13 8 times యాడ్ చేస్తాం. సో అలా కాకుండా సింపుల్గా 13కి 8 యాడ్ చేయండి, ఎంత వస్తుంది మనకి ఇక్కడ 21 వస్తుంది. ఓకే, సో నెక్స్ట్ ఎంత 8 3 24. సో ఇలా యాడ్ చేయండి. సో ఎంత వచ్చింది మనకి ఇక్కడ 234. ఈ 234 అనేది మన ఆన్సర్. ఓకే, సో ఇది ఎలా వర్క్ అవుతుందంటే ఇప్పుడు ఈ బేస్ మెథడ్లో బేస్ ఏంది మనకి ఇక్కడ ఈ పర్టికులర్ ప్రాబ్లంకి 10 బేస్ అన్నట్టు. ఓకే, సో అన్ని 10 ప్లస్ నెంబర్స్ ఉన్నాయి కాబట్టి బేస్ 10 అన్నట్టు. సో ఇది ఎలా వర్క్ అవుతుందంటే చూడండి, ఈ 13 అనేది 10కి ఎంత ఎక్స్ట్రా ఉంది, 3 ఎక్స్ట్రా ఉంది. ఓకే, సో 18 అనేది ఎంత ఎక్స్ట్రా ఉంది, 8 ఎక్స్ట్రా ఉంది. ఓకేనా, సో ఈ 3 8 ఎంత 24. ఇది లాస్ట్ 1 డిజిట్ వస్తుంది. ఈ 2ని దీనికి యాడ్ చేయాల్సి వస్తుంది మనం. ఓకే, సో ఇది దీనికి యాడ్ చేయాలి, ఇది క్రాస్గా యాడ్ చేయాలంటే అంటే 13కి 8 అన్న యాడ్ చేయాలి, లేకపోతే 18కి 3 అన్న యాడ్ చేయాలి. సో యాడ్ చేసి ఎంత వస్తుంది మనకి 21. ఓకే, సో ఇందులో వచ్చిన ఈ డిజిట్కి ఈ డిజిట్ యాడ్ చేయాలన్నట్టు. ఓకే, సో ఓన్లీ సింగిల్ డిజిట్ మాత్రమే యూజ్ చేసుకోవాలి. లేదు అంటే మనకి ఇక్కడ ఏమొస్తుంది, జనరల్గా 210 వస్తుంది, 24 యాడ్ చేస్తాం అంతే జరిగేది అది. సో ఇలా యాడ్ చేయడం అలవాటు చేసుకున్నారు అనుకో మీకు స్పీడ్గా అయిపోతుంది అన్నట్టు. ఓకే, సో 13 into 18 అయిపోయింది కదా. ఇంకొకటి ఏదైనా ర్యాండమ్గా ఒక నెంబర్ తీసుకుందాం. ఓకే, సమ్ 18 into 19 ఉంది. మనం ఈజీగా చూడగానే చెప్పాలంటే ఏంటిది, సింపుల్గా 18కి 9 యాడ్ చేయాలి. 18కి 9 యాడ్ చేస్తే ఎంత 27. ఓకే, ఇంకొకటి 8 9 ఎంత 72, 8 9 72, 27 72. 27కి 7 యాడ్ చేయాలి, ఎంత 34, 342 మన ఆన్సర్. ఓకే, సో చూద్దాం చూడండి, 18కి 9 యాడ్ చేస్తే ఎంత 18 + 9 ఫస్ట్ స్టెప్ ఎంత 27. ఓకే, నెక్స్ట్ స్టెప్ ఏంటిది 8 into 9 72. సో యాడ్ చేస్తే ఎంత 342. ఇలా అన్నట్టు ఈ మెథడ్ నేర్చుకుంటే మనకి చాలా టైం సేవ్ అవుతుంది. ఓకే, సో ఇప్పుడు 20స్లోకి వెళ్దాం. సో 20స్లోకి వెళ్తే ఇప్పుడు ఎంత సమ్ 27 into 26 అనుకుందాం. ఓకే, సో 27 into 26 చేయాలంటే సింపుల్గా 27కి 6 యాడ్ చేయండి, ఎంత వస్తుంది 33. అంతే కదా, సో 33. ఇప్పుడు ఇక్కడ బేస్ ఏంది మనకి ఇక్కడ 2 కదా, 20స్లో కాబట్టి 2 కాబట్టి దీన్ని సింపుల్గా డబుల్ చేయాలి అంతే. ఇంకా ఎవ్రీ బేస్కి ఏంది దాని టైమ్స్ మల్టిప్లై చేసుకుంటూ పోతే మనకు వచ్చేసినట్టే. ఓకే, సో ఎంత 66 ప్లస్ 6 ఎంత 42. సో యాడ్ చేస్తే 66 4 ఎంత 70, 702. ఓకే, సేమ్ ఇలానే ఇంకొకటి చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ 25 into 27 ఉంది అనుకుందాం. సో 25 + 7 ఎంత మనకి ఇక్కడ 32. 32 డబుల్ చేస్తే ఎంత 64. 64 5 35 ఎంత 675. అంతే కదా, 64 35 675. ఓకే, సో నెక్స్ట్ ఇలా కాకుండా ఇంకొక లాగుంటే ఎలా సార్ అంటే ఎలా అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 18 ఉంది అనుకుందాం. ఓకే, సో 18 into 25 ఇలా ఉంది, ఒకటి మైనస్లో ఉంది అంటే బేసే కానీ ఒకటి మైనస్లో ఉంది, ఒకటి ప్లస్లో ఉంది అనుకోండి. సో ఇప్పుడు యాక్చువల్గా ఏమైందో చెప్తా. సో చూడండి, ఇప్పుడు 18 అంటే ఇదేంటిది 20 - 2నా. ఓకే, సో 25 అంటే ఇదేంటిది మనకి ఇక్కడ 20 + 5. ఓకే, ఇక్కడ మనకి ప్రొడక్ట్ చేసినప్పుడు ఏమొస్తుంది మనకి -10 వస్తుంది. ఓకే, సో ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఈ -10 వస్తుంది. ఈ -10 వచ్చినప్పుడు ఎలా చేయాలి, సింపుల్గా ఇందాకట్లాగానే 18కి 5 యాడ్ చేయండి. 18కి 5 యాడ్ చేస్తే ఎంత మనకి ఇక్కడ 18 + 5 23. 23ని డబుల్ చేయండి, చేస్తే ఎంత మనకి ఇక్కడ 46. ఇక్కడ 46 కాకుండా 460 తీసుకోవాలన్నట్టు. ఇప్పుడు మనం 460 తీసుకొని వచ్చిన -10 సబ్ట్రాక్ట్ చేయాలి. ఇంతకు ముందుకు యాడ్ చేసినాం కదా, లేదా 46లోంచి -10 చేయొచ్చు సేమ్ ఇందాకట్లాగానే. సో జస్ట్ మీకు అర్థం కావడానికి చెప్తున్నా, 46లోంచి ఇక్కడ -10 అక్కడ ప్లస్ చేసినాం, ఇక్కడ మైనస్ చేసాం, ఎందుకంటే ఈ ప్రోడక్ట్ మైనస్లో వస్తుంది, ఇక్కడ -2 ఇక్కడ +5 కదా అలా అన్నట్టు. ఓకే, సో ఎంత 450 వస్తుంది ఇలా. ఓకే, సో మైనస్లో ఉంటే ఇలా చేయాలి. మీరు జస్ట్ ప్రాక్టీస్ చేయండి, ర్యాండమ్గా కొన్ని నెంబర్స్ తీసుకొని చేయండి, మీకు కూడా వచ్చేస్తుంది. ఓకే, సో ఇప్పుడు 30స్లో చూద్దాం. సో 36 into 39 ఉంది అనుకుందాం. 36 into 39 ఎంత 140. 140 + 7 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 ఎంత
36 ఇంటూ 39 అంటే యాడ్ చేయండి. 36 ప్లస్ 9 అంటే ఎంత వస్తుంది మనకి ఇక్కడ? 36 ప్లస్ 9 అంటే 45. ఓకే, సో 45ని 3 టైమ్స్ చేయాలి. ఇప్పుడు బేస్ 3 కదా, సో 45ని 3 టైమ్స్ అంటే 3 4 12 3 5 15 ఎంత? 120 ప్లస్ 15 135. ఓకే, సో 135 6 9 54 సేమ్ యూనిట్ డిజిట్ యాడ్ చేస్తే ఖతం. ఓకే, సో 144 1404. ఓకే, సో లేదు మాకు 1404 వస్తుందా, లేకపోతే ఇప్పుడు రెండింటికి యాడ్ చేయాలని చిన్న డౌట్ రావచ్చు. అలాంటి డౌట్ వచ్చినప్పుడు ఏం చేయండి అంటే ఈ 36 39 ఆల్మోస్ట్ 35 స్క్వేర్ కి దగ్గర ఉన్నాయి, లేదా 40 స్క్వేర్ కంటే తక్కువ ఉన్నాయి, 35 స్క్వేర్ కంటే ఎక్కువ ఉన్నాయి కదా. సో 40 స్క్వేర్ అంటే ఎంత వస్తుంది మనకి ఇక్కడ? 1600. ఓకే, సో 35 స్క్వేర్ అంటే ఎంత? 1225. అంటే మన ఆన్సర్ 1225 కి 1600 కి మధ్యలో ఉండాలి, అంటే ఆ 100 ప్లేస్ లో గ్యాప్ లోనే ఉండాలి కాబట్టి 1404. ఓకే, సో ఇలా అండర్స్టాండ్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ మనకు 135 వస్తే ఇందాక అక్కడేమో 2 డిజిట్స్ కాబట్టి లాస్ట్ యాడ్ చేస్తాం, ఇది పైది 3 డిజిట్స్ ఉంది కదా, అట్లా కన్ఫ్యూజన్ లేకుండా ఇలా క్రాస్ చెక్ చేసుకోవచ్చు మనం. ఓకే, సో నెక్స్ట్ ఇందులోనే ఫర్ ఎగ్జాంపుల్ 34 ఇంటూ 38 వచ్చింది అనుకుంది. ఓకే, సో యాడ్ చేస్తే 34 ప్లస్ 38 34 ప్లస్ 8 ఎంత మనకి ఇక్కడ? 42. 42ని 3 టైమ్స్ చేయాలి మళ్ళీ. సో 42ని 3 టైమ్స్ అంటే 3 4 12 3 2 6 126. ఓకే, సో 126 8 4 32. సో ఎంత ఆన్సర్? 129. ఓకే, సో ఇలా అన్నట్టు. మళ్ళీ ఇందులో కూడా ఒకటి మైనస్ లో ఒకటి ప్లస్ లో వచ్చింది అనుకుందాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 28 ఇంటూ 35 ఇట్లా వచ్చింది అనుకోండి. ఓకే, సేమ్ ఇందాకట్లాగానే 28 ఇంటూ 35 అంటే ఏం చేస్తాం మనం? 28కి 5 యాడ్ చేస్తాం. ఒకటి మైనస్ లో ఉంది అంతే, బేస్ 30కి ఒకటి మైనస్ లో ఉంది. 28కి 5 యాడ్ చేస్తాం. 28కి 5 యాడ్ చేస్తే ఎంత మనకి ఇక్కడ? 33. 33ని 3 టైమ్స్ చేస్తే ఓకే, సో ఎంత? 99 వస్తుందా? సో 99, ఈ 99 లోంచి ఏం చేయాలి మనం? ఇప్పుడు ఇది -2 ప్లస్ లో లేదు కాబట్టి 5 2 10. ఓకే, సో -10 చేయాలి. చేస్తే ఎంత వస్తుంది మనకి ఇక్కడ? 980. ఓకే, సో ఇది 99 నుంచి 1 తీసేస్తున్నాం అంతే, ఇక్కడ 0 అట్లనే ఉంటుంది. 980 వస్తుంది. కావాలంటే చెక్ చేసుకోండి. ఓకే, మళ్ళీ ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి. ఏమైనా మిస్టేక్ పోయింది అనుకో, ఎందుకు పోయింది ఒకసారి ఆలోచిస్తే మీకే ఒక మెథడ్ క్రియేట్ చేసుకోవచ్చు, మనందరం మనమే చేసుకోవచ్చు. ఓకే, సో నెక్స్ట్ 28 ఇంటూ 35, 30 కూడా అయిపోయింది కదా, నెక్స్ట్ 40 45 ఇంటూ 46 ఉంది అనుకుందాం. సో 45కి 6 యాడ్ చేయండి. ఎంత వస్తుంది మనకి ఇక్కడ? 45 ప్లస్ 6 51. 51ని 4 టైమ్స్ చేయాలి. ఇప్పుడు అంతే, బేస్ 4 కాబట్టి దాన్ని 4 టైమ్స్ చేయాలి. అదొక్కటే గుర్తుపెట్టుకుంటే చాలు. మనం ఏ బేస్కి అన్ని టైమ్స్ చేసుకుంటే బాగుంది. 51 4 టైమ్స్, 4 5 20, 4 1 4 204, 5 6 30. ఎంత వచ్చింది మనకి ఇక్కడ? 2070 వచ్చేసి మీకు ఆన్సర్. ఓకే, నెక్స్ట్ ఇట్లనే ఇంకొకటి చేద్దాం. 48 ఇంటూ 49 ఉంది అనుకుందాం. సో కొంచెం పెద్దగా. సో 48 ఇంటూ 49 అంటే 48కి 9 యాడ్ చేస్తే ఎంత? 57. 57కి 4 టైమ్స్, 4 5 20, 4 5 28, 228. డైరెక్ట్ ఇవే స్టెప్స్ వేసుకోవాలి మనం. 228, 8 9 72. ఓకే, సో యాడ్ చేసేటప్పుడు కూడా మనకు తెలుసు ఇది ఏమైతే మనకి ఇక్కడ 235 ఇద్దని తెలుసు. డైరెక్ట్ ఇలా యాడ్ చేసుకుంటే పోతే అయిపోతుంది. ఓకే, సో ఇలా చేస్తే మీరు ఈజీగా చేయొచ్చు. ఇదేంటి మనకి ఇక్కడ 40 బేస్, దీన్ని 50 బేస్ లో కూడా చేయొచ్చు, కానీ మైనస్ లో కంటే ఇలానే చేయండి బెటర్. ఓకే, నెక్స్ట్ 50 బేస్ లో చెప్తా చూడండి. సో మీరు జస్ట్ ర్యాండమ్ గా నేర్చుకోండి, జస్ట్ అప్పుడప్పుడు ప్రాక్టీస్ చేస్తూ ఉండండి, మీకు వచ్చేస్తుంది, పెద్ద ప్రాబ్లం ఏం లేదు. 56 ఇంటూ 57 ఇలా మీకు ఒక ప్రొడక్ట్ ఏదైనా వచ్చింది అనుకోండి. సో 56 ప్లస్ 7 ఎంత? 63. 63కి 5 టైమ్స్, 5 6 30, 5 3 15, 315, 6 42. సో డైరెక్ట్ స్టెప్ వేస్తాం. 3192 ఆన్సర్. 3192 అనేది మన ఆన్సర్. ఓకే, సో నెక్స్ట్ 54 ఇంటూ 59 అనుకుందాం. సో 54 ప్లస్ 9 అంటే మళ్ళీ సేమ్ ఏమొస్తుంది మనకి? 63 వస్తుంది. 63కి 5 టైమ్స్, 5 6 30, 5 3 15. 54 ప్లస్ 9 63. 63కి 5 6 30, 5 3 15. ఇక్కడ కూడా అంతే వచ్చింది. 56 ప్లస్ 7 63 అంతే. సో 315, 4 9 36.
సో సేమ్ అలానే ఉన్న కొంచెం చేంజెస్ ఉంటాయి అన్నట్టు 3186. ఓకే, సో నెక్స్ట్ 60 బేస్ 61 ఇంటూ 63 ఉంది అనుకుందాం. 61 ఇంటూ 63 అంటే 61 ప్లస్ 3 ఎంత 64. 64కి 6 టైమ్స్ 6 36, 6 24, 384, 3 ఒకట్లో 3. ఇప్పుడు జస్ట్ ఇప్పుడు చూడండి ఇలా వచ్చినప్పుడు 03 యాడ్ చేయాలి. ఓకే, సో అదొక్కటి గుర్తుపెట్టుకోండి. సో ఎందుకంటే డైరెక్ట్ 3 యాడ్ చేసిన 380s లో రాదు కదా, సో ఆ లాజిక్ గుర్తుపెట్టుకుంటే అయిపోతుంది మనకి. 3843 అనేది మన ఆన్సర్. 60 స్క్వేర్ ఎంత మనకి 3600. అది మనందరూ తెలిసిందే. 3600కి కొంచెం ఎక్కువ ఉంటుంది అంతే. నెక్స్ట్ 68 ఇంటూ 65 ఉంది అనుకుందాం. ఓకే, 68 ప్లస్ 5 ఎంత 73. 73కి 6 టైమ్స్. ఓకే, 6 42, 6 18, 438, 5 40. సో యాడ్ చేస్తే ఇది ఎంత వస్తుంది 442, 4420 ఇలా అన్నట్టు. ఓకే, నెక్స్ట్ 70s లోకి వచ్చింది అనుకోండి. 78 ఇంటూ 72 ఇలా ఉంది అనుకున్నా. సో యాడ్ చేసి ఎంత వస్తుంది 78 ప్లస్ 2 80. ఇది ఎన్ని టైమ్స్ 7 టైమ్స్. ఓకే, 7 56, 8 16. సో యాడ్ చేస్తే ఎంత 5616. ఓకే, సో నెక్స్ట్ ఇట్లానే ఇంకా 76 ఇంటూ 75 అనుకుందాం. సో యాడ్ చేస్తే ఎంత వస్తుంది, లేదా 78 అనుకుందాం. 76 ఇంటూ 78 అంటే 84. యాడ్ చేస్తే సో 76కి 8 యాడ్ చేస్తే 84. ఇది 7 టైమ్స్. 7 56, 7 28, 588. నెక్స్ట్ 6 48. సో యాడ్ చేస్తే 588కి యాడ్ చేసిన కాబట్టి పెరుగుతుంది. 5 9 8 4 12 8 5928. ఓకే, ఇది 70s లోకి. 70s లోకి ఇప్పుడు 80s లోకి వెళ్ళాం అనుకోండి. సో 86 ఇంటూ 87 ఇలా యాడ్ చేయాలనుకో. 86 ప్లస్ 7 అంటే ఎంత వస్తుంది మనకి ఇక్కడ 93. సో 93కి ఇప్పుడు ఎంత 8 టైమ్స్ తీసుకోనండి. ఓకే, సో 8 9 72, 8 3 24, 744, 7 6 42. సో యాడ్ చేస్తే ఎంత 7482. సో ఇలా స్పీడ్గా మనం ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత స్పీడ్గా చేయొచ్చు. నెక్స్ట్ సమ్ 89 ఇంటూ 88 ఇలా వచ్చింది అనుకోండి మీకు. ఓకే, సో ఎక్కువ ఆలోచించకుండా 89కి 8 యాడ్ చేస్తాం. 89కి 8 యాడ్ చేస్తే ఎంత మనకి ఇక్కడ 97. 97కి 8 టైమ్స్. 8 9 72, 8 56, 776, 8 9 72. సో ఈ స్టెప్ డైరెక్ట్ అయ్యింది మీరు. ఓకే, సో 7 ఇక్కడ 8 వస్తుంది, 6 7 అంటే ఇక్కడ 13 వస్తుంది, 2 వస్తుంది, 7832. ఓకే, సేమ్ 90s కూడా చేయొచ్చు, 90 కూడా చేయండి. ఓకే, సో మీకు 100 బేస్ కూడా వస్తుంది ఇక్కడ 90s లోకి వచ్చేసరికి. ఓకే, సో అది వేరే, అది మీరు ఆల్రెడీ నేర్చుకొని ఉంటారు, లేకపోతే అది మళ్ళీ తర్వాత డిస్కస్ చేద్దాం. 50 బేస్ 100 బేస్ కూడా ఉంటుంది ఇందులో. సో అది తర్వాత క్లాస్లో చూద్దాం. ఓకే, సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 98 ఇంటూ 93 ఇలా వచ్చింది అనుకుందాం. సో 98 ఇంటూ 93 అంటే ఎంత వస్తుంది మనకి 98కి 3 యాడ్ చేస్తే ఏమొస్తుంది మనకి ఇక్కడ 101. 101కి 9 టైమ్స్ ఎంత వస్తుంది 909. 8 3 72 యాడ్ చేస్తే ఇక్కడ 90 అంటే ఇక్కడ 9, ఇక్కడ ఎంత వస్తుంది మనకి ఇక్కడ 1 9 7 16 20 9162 ఇలా. ఓకే, ఇంకా 93 ఇంటూ 96 ఉంది అనుకుందాం. ఓకే, ఎంత వస్తుంది మనకి 99 అంతేనా. సో యాడ్ చేస్తే 99. 99కి 9 టైమ్స్ 9 9 81, 9 9 81, 891. ఓకే, సో నెక్స్ట్ 3 6 18. సో యాడ్ చేస్తే 8928 అనేది మన ఆన్సర్. ఓకే, సో ఈ విధంగా మీరు ఏదైనా చేయొచ్చు. మీరు దీనికోసం ఏం చేయాలంటే డైలీ అట్లీస్ట్ మీకు అది వచ్చేదాకా ఒక 5 minutes చూడండి. జస్ట్ ఒక ర్యాండమ్ కొన్ని నెంబర్స్ రాసుకుని, అంటే ప్రతి దాంట్లో ఒక 2 నేను 2 చెప్పాను కదా, మీరు కూడా ఒక 2 రాసుకొని చూడండి డైలీ ఒక 5 minutes. నెక్స్ట్ మీరు ప్రాక్టీస్లో పెట్టాలి అన్నట్టు. ఇప్పుడు మనం క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేసేటప్పుడు ఈ టైప్ ఆఫ్ ప్రొడక్ట్ ఏదైనా వచ్చింది అనుకోండి, సో ఈ మెథడ్ యూజ్ చేయాలి. ఓకే, సో ఇలా యూజ్ చేస్తుంటే మనకి అలవాటు అయిపోతుంది. ఓకేనా, సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చింది అనుకోండి, అట్లీస్ట్ ఏదో ఒక రెస్పాండ్ ఇవ్వండి, లైక్ చేసినా కామెంట్ చేసినా. ఫర్దర్గా ఇలాంటి వీడియోస్ చేయడానికి నాకు ఓకే ఇది వీళ్ళకి నచ్చుతుంది, ఈ టైప్ ఆఫ్ వీడియోస్ చేయొచ్చు అని నాకు ఒక ఐడియా వస్తుంది, అంటే ఇది వీళ్ళకి యూజ్ అవుతుందని. ఓకే, సో మీరు యూజ్ కాకపోతే యూజ్ కాదని కూడా చెప్పొచ్చు, ప్రాబ్లం ఏం లేదు అందులో. సో దాన్ని బట్టి నాకు ఫర్దర్గా వీడియోస్ చేయడానికి ఒక క్లారిటీ వస్తుంది. ఓకేనా, సో థ్యాంక్ యూ.